ఓం శాంతి. ఈరోజు మురళి 24/4/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున దేహాభిమానాన్ని మరచిపోయి స్వయాన్ని అశరీరిగా భావించండి. అందరి నుండి మమత్వాన్ని తొలగించండి. ఏకైక ఉపాయం, ఏకైక పాఠం ఒకటి. భగవద్గీత 18 అధ్యాయాల సారాంశం ఒకటే, నష్టమోహ స్మృతి స్వరూప. బాబా దగ్గర కూడా అన్ని మురళీల సారం ఒక్కటే, ఇంటికి వెళ్ళాలా. ఈ దేహం నుండి, దైహిక ప్రపంచం నుంచి మమత్వాన్ని తీసేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోండి. ప్రశ్న: సంగమయుగంలో పిల్లలైన మీరు బాబా నుండి ఏ తెలివిని నేర్చుకుంటున్నారు? ప్రపంచంలో నేర్పించని తెలివే బాబా నేర్పిస్తారు. జవాబు: తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా ఎలా అవ్వాలో, మీ భాగ్యాన్ని ఎలా ఉన్నతంగా చేసుకోవాలో ఈ తెలివిని ఇప్పుడే బాబా మీకు నేర్పిస్తున్నారు. ఎవరు ఎంతగా యోగయుక్తంగా మరియు జ్ఞానయుక్తంగా అయ్యారో వారి ఉన్నతి అంతగా జరుగుతూ ఉంటుంది. ఉన్నతిని పొందే పిల్లలు ఎప్పుడూ దాగి ఉండరు. బాబా పిల్లలందరి నడవడికను అర్థం చేసుకోగలరు. ఏ పిల్లలు తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటున్నారో బాబా అర్థం చేసుకుంటారు. బాబాకు తెలుస్తుంది కదా ఎలాంటి పిల్లలు తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకుంటున్నారు. పాట: మీ దారిలోనే జీవించాలి, మీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలందరూ ఈ పాటని విన్నారు. పిల్లలు అని అనడంతో బాబా బ్రాహ్మణులైన మనల్ని పిల్లలారా ఈ పాటను విన్నారా అని ప్రశ్నిస్తున్నారని అన్ని సెంటర్లలోని పిల్లలు అర్థం చేసుకుంటారు. జీనా తెరీ గలీమే, మర్నా తెరీ గలీమే. నీ దారిలోనే మరణించాలి, నీ దారిలోనే జీవించాలి అని హిందీలో పాట ఉంది. జీవిస్తూనే కంఠహారంగా అయ్యేందుకు, అనగా మూలవతనంలోకి వెళ్ళి బాబా ఇంట్లో ఉండేందుకు జీవిస్తూ మరణించాలి. అది శివబాబా ఇల్లు కదా, అందులో శాలిగ్రామాలన్నీ ఉంటాయి. పరంధామంలో బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులైన పిల్లలు తప్పకుండా స్వయంగా ఆ తండ్రియే వచ్చారని అర్థం చేసుకుంటారు. ఎవరు అర్థం చేసుకుంటారు? బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. ఇప్పుడు మీరు అశరీరిగా అవ్వాలి, అనగా దేహాభిమానాన్ని మరచిపోవాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఈ శరీరాన్ని వదిలేయాలి అంటే అందరినీ వదిలేయాలనే అర్థం. ఎందుకంటే ఈ ప్రపంచమే అంతం కానున్నది. కావున ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలందరికీ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అర్ధకల్పం నుండి ఇంటికి వెళ్ళేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు, కానీ దారి దొరకలేదు. ఇంకా భక్తి మార్గంలోని అనేక ఆడంబరాలు చూసి మనుషులు చిక్కుకుపోతారు. ఇది భక్తి మార్గం యొక్క ఊబి. అందులో మనుష్య మాత్రులందరూ గొంతు వరకు మునిగిపోయారు. బాబా, మేము పాత ప్రపంచాన్ని, పురాతన శరీరాన్ని మర్చిపోతామని ఇప్పుడు పిల్లలు అంటారు. ఇక మేము మీతో పాటు అశరీరిగా ఇంటికి వెళ్తామంటారు. పరంపిత పరమాత్మ పరంధామం నుండి మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారని అందరి బుద్ధిలోనూ ఉంది. కేవలం మీరు పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. జీవిస్తూ మరణించాలి. అక్కడ ఇంట్లో ఆత్మలు ఉంటాయని మీకు తెలుసు. ఆత్మ ఒక చిన్న బిందువుగా ఉంటుంది. నిరాకార ప్రపంచంలోకి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, పరంధామంలోకి. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉంటారో అక్కడ అన్ని ఆత్మలు ఉంటాయి. ఆత్మలు ఆ మహతత్వంలో ఎంత స్థానాన్ని ఆక్రమిస్తాయి? శరీరం చాలా పెద్దది, అది ఎంతో స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ ఆత్మకి ఎంత స్థానం కావాలి? అస్సలు అవసరం లేదు.
కానీ పరంధామము అనంతమైనది. అనంతమైన పరంధామంలో ఆత్మలన్నీ ఒక జాగాలో, ఎంత చిన్న జాగాలో ఉండొచ్చు, ఊహించేకే అతీతం. శరీరం చాలా పెద్దది, అది ఎంతో స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ ఆత్మకెంత స్థానం కావాలి? ఆత్మలైన మనము ఎంత తక్కువ స్థానాన్ని తీసుకుంటాము? అతి తక్కువ స్థానాన్ని తీసుకుంటాం. పిల్లలకు ఈ విషయాలన్నింటినీ బాబా ద్వారా వినే సౌభాగ్యం లభించింది. మీరు అశరీరిగా ఈ సృష్టిలోకొచ్చారు, మళ్ళీ శరీరాన్ని ధరించి పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ జీవిస్తూ మరణించాలి. అందరినీ మర్చిపోవాలని స్వయంగా బాబా చెప్తున్నారు. బాబా వచ్చి మరణించడం నేర్పిస్తున్నారు. ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రపంచం నుంచి చనిపోవాలి, బాబా ప్రపంచంలో బతకాలి. పూర్తిగా చనిపోవాలి, పూర్తిగా బతకాలి. అరాకొర ఉండొద్దు. మీ తండ్రిని, మీ ఇంటిని స్మృతి చేయండి, బాగా పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. యోగంలో ఉండడం వల్ల పాపాలు సమాప్తమవుతాయి. మళ్ళీ ఆత్మ తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతుంది. కావున కల్పపూర్వం కూడా దైహిక సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడనే స్మృతి చెయ్యమని మీకు చెప్పానని బాబా చెప్తున్నారు. అందరికీ అతడొక్కడే తండ్రి. మీరు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి పిల్లలు. మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. మీరంతా శివుని పిల్లలే. మేము భగవంతుని పిల్లలమని అందరికీ నిశ్చయం ఉంటుంది. కానీ అతడి నామ రూప దేశ కాల గుణకర్తవ్యాలన్నింటినీ మర్చిపోయిన కారణంగా భగవంతుడి పైన ఎవరికీ అంత ప్రేమ లేదు. బాబాని యథార్థంగా తెలుసుకుంటే ఆయన రూపమేమి, ఆయన గుణమేమి, ఆయన కర్తవ్యమేమి, ఆయన ఎప్పుడొస్తారు, ఏం పని చేస్తాడు అనేది తెలుసుకుంటే అతని పైన ప్రేమ అనేది కలుగుతుంది అంటున్నారు బాబా. బాబా ఎవరిపైన దోషం పెట్టరు, మాయ పైన కూడా దోషం పెట్టరు. డ్రామాలో ఇది ఫిక్స్ అయింది పిల్లలారా అంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఆత్మలైన మీరు ఎంతో చిన్న బిందువుగా ఉన్నారు. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది ఎంత అద్భుతం! ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు మీకు బేహద్దు పాత్ర గురించి తెలిసింది. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. మీరు కూడా దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు ఎంతగా మారిపోయారు. అది కూడా ప్రతి ఒక్కరి భాగ్యం పైన ఆధారపడి ఉంది. భాగ్య విధాత తండ్రి చెప్తున్నారు, మీ పరివర్తన, మీ ప్రగతి మీ భాగ్యం పైన ఆధారపడి ఉంది. మీ మార్పు కల్పపూర్వం భాగ్యం ఇప్పుడు సాక్షాత్కారం అవుతోంది. ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి భాగ్యం ఉంది. ఎవరెవరు ఎలాంటి కర్మలను చేశారో దాని అనుసారంగా భాగ్యాన్ని పొందుతారు, దుఃఖాన్ని సుఖాన్ని పొందుతారు, ధనవంతులుగా పేదవారిగా అవుతారు. ఆత్మయే అలా అవుతుంది. ఆత్మ సుఖంలోకి ఎలా వస్తుందో మళ్ళీ దుఃఖంలోకి ఎలా వస్తుందో బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే తెలివిని కల్పపూర్వం వలె బాబాయే నేర్పిస్తున్నారు. ఎవరెంత తెలివిని పొందారో అంతే తెలివిని ఇప్పుడు పొందుతున్నారు. దీనికి ఇంకా తిరిగే లేదు. కల్ప వెనకల ఎవరెంత తెలివి పొందారో ఇప్పుడు కూడా అంతే పొందుతున్నారు. దాగి ఉండలేరు. ఎవరెంత తెలివిని పొందారో అంతే తెలివిని ఇప్పుడు పొందుతున్నారు. చివరి సమయంలో అందరి భాగ్యాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు ఎలాంటి పదవిని పొందుతారు వాళ్ళ భాగ్యం అనుసారంగా, వాళ్ళ శ్రేష్ఠ కర్మల అనుసారంగా. మళ్ళీ కల్పకల్పము ఈ విధంగానే అందరి భాగ్యము ఉంటుంది. ఎవరైతే బాగా యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ఉంటారో వారు సేవ కూడా చేస్తూ ఉంటారు. చదువులో ఎల్లప్పుడూ ఉన్నతి కలుగుతూ ఉంటుంది.
కొందరు పిల్లలు త్వరగా ఉన్నతి చెందుతారు, కొందరు చాలా కష్టపడతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. కల్పపూర్వం వలె ఎవరెవరు ఉన్నతిని పొందారో వారు దాగి ఉండరు. బాబాకైతే అన్నీ తెలుసు కదా. అందరి సంబంధము శివబాబాతోనే ఉంది. వీరు కూడా అంటే బ్రహ్మ కూడా పిల్లల నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే శివబాబా కూడా చూస్తారు. ఇతని నుండి ఎవరైనా దాచిపెట్టినా శివబాబా నుండి ఎవరూ దాచలేరు. భక్తి మార్గంలోనే ఎవరూ దాచలేనప్పుడు ఇక జ్ఞాన మార్గంలో ఎలా దాచగలరు? బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. చదువు చాలా సహజమైనది, కర్మ కూడా చెయ్యాలి. మిత్ర సంబంధీకులతో మరియు పాత ప్రపంచంలోనే ఉండాలి. అక్కడ ఉంటూ కష్టపడాలి. ఇక్కడ ఉండి పురుషార్థం చేసేవారి కన్నా అక్కడ ఇంట్లో ఉంటూ పురుషార్థం చేసేవారిలో అంతటి లగనుంటే ఇంకా ముందుకు వెళ్ళగలరు. అండర్లైన్. శాస్త్రాలలో అర్జునుడు ఏకలవ్యుని ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు సెంటర్లో ఉండేవాళ్ళు లేదా ఇక్కడ ఉండేవాళ్ళు అంటే బాబా దగ్గర ఉండేవాళ్ళు. ఏకలవ్యుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తను నేర్చుకోగలిగినాడు. అర్జునుడి ఏకలవ్యుడి ఉంది కదా. ఏకలవ్యుడు బయట ఉన్న అభ్యాసం ద్వారా అతడు బాణం వేయడంలో అర్జున్ని కన్నా ముందుకెళ్ళిపోయాడు. కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈ ఉదాహరణను కూడా మీరు చూస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా మంచి సేవను చేయొచ్చు. వారు ఇంకా ఎక్కువ వృద్ధి పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవారిని కూడా మాయ వదలదు. బాబా వద్దకు వచ్చినట్లయితే మాయ నుండి విముక్తులవుతామని కాదు. ప్రతి ఒక్కరికి వారి వారి పురుషార్థం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా మంచి పురుషార్థం చేయొచ్చు. చేస్తే చాలామంది చాలా మంచి ధైర్యాన్ని చూపించవచ్చు. వారినే మహావీరులు అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండి వారు చూపిస్తారు. కొందరు బాబా వీరు వదిలేశారు కదా అని అంటారు. కానీ నేను ఇక్కడ వదిలాను, అందరూ నన్నే వదిలి వెళ్ళారు అని బాబా అంటారు. నేనెక్కడ వదిలినాను? బాబా వదిలేశారు కదా అంటే నేనెక్కడ వదిలినాను, మీరే నన్ను వదిలేసిపోయినారు అంటే అన్నారు బాబా. బాబా ఎవరిని వదలరు. వారి ఇంటికి ఇంకా ఎంతోమంది పిల్లలు వస్తారు. బాబా కన్యలను మీరు ఇక ఈ ఈశ్వరీయ సేవను చెయ్యండి అంటారు. వీరు తండ్రియే, వారు తండ్రియే. కుమారులు కూడా ఎంతోమంది వచ్చారు కానీ నడవలేకపోయారు. కన్యలు మంచివారు. కన్యలు 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమంగా లెక్కించబడతారు. కన్య 21 కులాలను ఉద్ధరిస్తుంది. జ్ఞాన బాణాలను వేయాలి. గృహస్థంలో ఉండేవారు కూడా బీకేలే. ముందు వారి బంధనాలు కూడా సమాప్తమైపోతాయి. సేవ అయితే చెయ్యాలి కదా. సేవ చేసే కొందరు పిల్లలు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. వారు 1000 మంది కళ్యాణం చేస్తూ ఉంటారు. కావున ఇటువంటి సేవాదారులైన పిల్లలకు ఆశీర్వాదాలు కూడా ఎన్నో లభిస్తాయి. వారు బాబా హృదయంని అధిరోహిస్తారు. ఎవరైతే హృదయంలో ఉంటారో వారు సింహాసనం పైన కూర్చుంటారు. పరస్పరం కూర్చొని అందరికీ దారిని చూపించేందుకు ఉపాయాలు ఆలోచిస్తూ ఉండాలి. ఇంపార్టెంట్ అది. చిత్రాలను కూడా తయారు చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చే చిత్రాలు అతి ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుని ద్వారానే అన్ని ప్రాప్తులు లభిస్తాయి కదా. అందుకే బాబా అంటున్నారు ఇవన్నీ ప్రత్యక్షమైన విషయాలు. ఇప్పుడు మీరు పరంపిత పరమాత్మ నిరాకారుడని, అతడు కూడా బిందువేనని అర్థం చేసుకున్నారు. అతడు జ్ఞాన సాగర్లు, పతిత పావనులు. ఆత్మ కూడా బిందువే. పిల్లలు చిన్నగా ఉంటారు. తండ్రికి పిల్లలకు తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజుల్లో 15-16 సంవత్సరాల పిల్లలు కూడా తండ్రులైపోతున్నారు. అన్నీ ఫాస్ట్ కావాలా మనుషులకి. 30 సంవత్సరాల్లోది 15 సంవత్సరాల్లోనే కావాలా, 15 సంవత్సరాల్లోది 5 సంవత్సరాల్లోనే కావాలా. అందుకే చూడు 15 సంవత్సరాల్లో మొబైల్ తీసుకోవాలా, 5 సంవత్సరాలకే మొబైల్ కావాలా పిల్లలకి.
అన్నీ ఫాస్ట్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే జీవనకాల పరిధి తక్కువైపోయింది. 100 సంవత్సరాలు జీవించేది లేదు కదా, అందుకని 100-150 సంవత్సరాలు జీవించేది ఉంటే మళ్ళా అయినా చేసుకోవచ్చులే అనుకుంటారు. పాపం జీవించేది లేదు కదా, అందుకోసం ముందే అన్నీ కావాల. 15-16 సంవత్సరాల పిల్లలు కూడా తండ్రులైపోతున్నారు. అయినా ఆ పిల్లలు ఆ తండ్రి కన్నా చిన్నవారే కదా. ఇక్కడ ఈ అద్భుతం చూడండి, తండ్రి ఆత్మే, పిల్లలు కూడా ఆత్మనే. అతడు పరమాత్మ, జ్ఞానసాగర్లు. మిగిలిన వాళ్ళందరూ తమ చదువు అనుసారంగా ఉన్నత పదవి లేదా నీచ పదవిని పొందుతారు. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. చదువు ఆధారంగా యోగం. మంచి కర్మలు చేయడం ద్వారా ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది మీలో. స్వర్గంలో కేవలం భారతదేశమే ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున చిన్నగా కొత్తగా భారతదేశంలో మనం స్వర్గాన్ని చూపించాలి. ఏ విధంగా బంగారు ద్వారకను చూపిస్తారో అలా చూపించాలి. చూడండి బాబా స్వర్గాన్ని ఎలా చూపించాలి అనే దానికి చెప్తున్నారు. ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరెవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలుసుకున్నారో వాళ్ళందరూ ఆలోచించాలి. నిజానికి ద్వారక అన్న పేరు లేదు, లక్ష్మీనారాయణల రాజ్యం అని రాయాలి. సత్యుగంలో మొదట దైవీ వంశ రాజ్యం ఉండేది. బుద్ధి కూడా చెప్తుంది. వారి ఊర్లు ఉంటాయి, చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ విషయాలను కూడా విచారసాగర మంథనం చేయాలి. అలాగే శివబాబాతో బుద్ధియోగాన్ని కూడా జోడించాలి. మనం స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతాం. స్మృతి ద్వారానే చిలుము వదులుతుంది. ఇందులోనే మొత్తం శ్రమంతా ఉంది. కొందరి బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని కూడా మొత్తం సమయమంతా యోగంలో ఉండరు. బుద్ధి అనేకుల వైపుకు వెళ్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. శ్రీకృష్ణుణ్ణి భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. నవదా భక్తి చేసేవారు సాక్షాత్కారం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో గంటలు కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకుండా ఉండాలని కూర్చుంటారు. చాలా శ్రమ ఉంది ఇందులో. 8 మరియు 16,108 మాల ఉంది. వారు లక్షల మాలను కూడా చూపిస్తారు. కానీ జ్ఞాన మార్గపు మాల చాలా అమూల్యమైనది. భక్తి మార్గపు మాల చౌక, ఎందుకంటే ఇందులో ఆత్మిక శ్రమ ఉంది. కృష్ణుణ్ణి చూడండి, ఎంతో సంతోషంగా నాట్యం చేస్తున్నాడు. భక్తికి జ్ఞానానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేయడం ద్వారా చిలుము వదులుతుంది అని ఎక్కడా చెప్పరు. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా పాపాలు భస్మమవుతాయని ఇక్కడ బాబా మీకు తెలియచేయడం జరుగుతుంది. స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని ఎంతెంత నేను గుర్తు చేస్తానో అంతంతే ఆత్మలోని వికారాల చిలుము వంశాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు యోగ బలము ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. ఈ ఆలోచన ఎవరికి స్వప్నంలో కూడా రాదు. లక్ష్మీనారాయణులు యుద్ధాలు చేయలేదు, మరి వారు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. యోగా బలం ద్వారా మీకు రాజ్యం లభిస్తుందని బాబా అంటున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే పురుషార్థమే చెయ్యరు. భాగ్య విధాత మీరే కదా బాబా, భాగ్యాన్ని రచించచ్చు కదా. సేవాదారులుగా అవ్వరు. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రదర్శన చెయ్యండి అని. తక్కువలో తక్కువ ఒక్క రోజులో 150-200 ప్రదర్శనలు చేయాలి. పల్లెలు చుట్టాలి. ఎన్ని సెంటర్లు ఉంటాయో అన్ని ప్రదర్శనలు ఉండాలి. ఒక్కొక్క సెంటర్లో ప్రదర్శన ఉండడం ద్వారా అర్థం చేయించడం సహజమవుతుంది. సెంటర్లు కూడా దినప్రతిదినం పెరుగుతూ పోతాయి. చిత్రాలు మొదలైనవి పెట్టగలిగే విధంగా ఉంటాయి. కొత్త చిత్రాలను కూడా కనుక్కుంటూ ఉంటారు. అనేక ఆత్మలు, అనేక అన్నయ్యల అక్కయ్యలు భిన్న రూపాల్లో ఇన్వెన్షన్స్ చేస్తున్నారు కదా.
వానప్రస్థ వారు నడుస్తూ తిరుగుతూ కూడా సేవ చేయొచ్చు. ఎవరి భాగ్యోదయం కలిగి ఉంటుందో వారు వస్తారు. కొంతమంది పిల్లలు చెడు కర్మలు చేసి తమ పరువుని పోగొట్టుకుంటారు. యజ్ఞం పరువుని కూడా పోగొడతారు. నడవడికను బట్టి పదవి లభిస్తుంది. ఎవరైతే అనేకులకు సుఖాన్ని ఇస్తారో వారి పేరు ప్రసిద్ధమవుతుంది కదా. ఇప్పుడు సర్వగుణాలతో ఇంకా సంపన్నంగా అవ్వలేదు, కొందరు ఇంకా బాగా సేవ చేస్తున్నారు. ఇటువంటి వారి పేరు విని బాబా ఎంతో సంతోషిస్తారు. సేవాదారులైన పిల్లలను చూసి బాబా ఎంతో సంతోషిస్తారు కదా. సేవలో చాలా కష్టపడుతూ ఉంటారు. సెంటర్లను కూడా తెరుస్తూ ఉంటారు. దాని ద్వారా అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. కేవలం సెంటర్లని తయారు చేసి సేవ చేసేదే కాదు. ఇప్పుడు మధుబనంలో ఉన్నారు. మధుబనంలో అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కదా. భిన్న భిన్న రూపాలలో అన్ని రకాలుగాను సేవ కావాలి. దాని ద్వారా వేల మంది కళ్యాణం జరుగుతుంది. వారి ద్వారా మళ్ళీ అనేక మంది వస్తారు. ఇంకా సంపూర్ణంగా అయితే ఎవరూ కాలేదు, తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. మాయ ఎవరిని వదలదు. ఎంతగా సేవ చేసి ఉన్నతిని పొందుతారో అంతగా బాబా హృదయంని గెలుస్తారు, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ కల్పకల్పము ఇలాంటి పదవే లభిస్తుంది. శివబాబా నుండి ఎవరూ దాచలేరు. చివరిలో అందరికీ తమ కర్మల సాక్షాత్కారం జరుగుతుంది. మరి అప్పుడు ఏం చేయగలరు? చాలా రోధించాల్సి ఉంటుంది. కావున అంతిమంలో శిక్షలు అనుభవించాల్సి వచ్చే, పశ్చాత్తాపపడవలసి వచ్చే పనులేవి ఇప్పుడు చేయకూడదని బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ ఎంతగా అర్థం చేయించినా పురుషార్థమే చెయ్యరు. ఈ రోజుల్లోని మనుష్యులకు తండ్రి గురించి ఏమీ తెలీదు. భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు, కానీ అతడి గురించి ఏమీ తెలీదు. భగవంతుడే చెప్పినా వినరు. ఇప్పుడు బేహద్దు తండ్రి ద్వారా సత్యుగం యొక్క స్వరాజ్య వారసత్వం ఒక్క క్షణంలో లభిస్తోంది. శివబాబా పేరుని అందరూ ఇష్టపడతారు కదా. శివుడంటే ఆ అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తోందని పిల్లలకు తెలుసు. సో బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, धन्यवादाలు बाबा। సారాంశం మీ నడవడిక ద్వారా బాబా పేరుని లేదా యజ్ఞం పేరుని ప్రసిద్ధం చేయాలి. బాబా పరువుని పోగొట్టే పనులేవి చేయకూడదు. సేవ ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారు చేసుకోవాలి. ఎంత సేవ చేస్తే అంత భాగ్యం మనదే తయారవుతుంది. బాబా సమానంగా కళ్యాణకారులుగా అయ్యి అందరి ఆశీర్వాదాన్ని తీసుకొని ముందు నంబర్ని పొందాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండేందుకు మంచి ధైర్యాన్ని చూపించాలి. వరదానం: సతోప్రధాన స్థితిలై సదా సుఖశాంతులను అనుభవం చేసుకునే డబల్ అహింసకులుగా కండి. సతోప్రధాన స్థితి ద్వారానే సుఖము శాంతి అనుభవం అవుతుంది. సతోప్రధాన స్థితి కావాలంటే డబల్ అహింసకులుగా కావాలి. సదా తమ సతోప్రధాన సంస్కారాలలో స్థితులై సుఖశాంతుల అనుభూతిని చేసుకోవడమే సత్యమైన అహింస. హింస అనగా దుఃఖం, అశాంతి యొక్క ప్రాప్తిని కలిగించేది. కావున రోజంతటిలో ఏ విధమైన హింసను చేయడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఏవైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా అలజడి పరిస్తే అది కూడా హింసయే. మీ సతోప్రధాన సంస్కారాలను అణిచివేసి ఇతర సంస్కారాలను ప్రత్యక్షంలోకి తీసుకొస్తే మీ సత్వప్రధాన సంస్కారాలను అణిచేసుకొని ఇతర సంస్కారాలను ప్రత్యక్షంలోకి తీసుకొస్తే అది కూడా హింసనే. కావున సూక్ష్మతలోకి వెళ్ళి మహానాత్మలు అన్న స్మృతి ద్వారా డబల్ అహింసకులుగా కండి.
స్లోగన్. సత్యతలో అసత్యత కలవడంతోనే సంతోషం మాయమైపోతుంది. అవ్యక్త సూచన. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఈ నెల శీర్షిక. ఈరోజుటి విషయం: మీరు మాట్లాడే ప్రతి మాట అలౌకికమైనదిగా ఉండాలి. ఫరిస్తాల సమానంగా ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఈ విషయానికి ఇప్పుడు అండర్లైన్ చేయండి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాచాశక్తి వ్యర్థంగా పోతోంది. అందువలన వాచాలో ఏదైతే బాబాను ప్రత్యక్షం చేసే పదును అనే శక్తి ఉండాలనో అది తక్కువగా ఉంది. వాచాను వ్యర్థం నుండి రక్షించుకుంటే బాబాను ప్రత్యక్షం చేసే శబ్దమును తీవ్రతరం చేయగలరు. అంతే కదా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.